మనందరికీ తెలుసు దాదాపు 120 సంవత్సరాల క్రితం టైటానిక్ అనే ఒక షిప్ మంచుకొండను ఢీకొట్టి నీటిలో మునిగిపోయిందని. అది ఎంత పెద్ద షిప్ అయినా గానీ, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉన్నా గానీ, ఎంత శక్తివంతమైనదైనా గానీ, సముద్రం మీద వీచే తుఫాను గాలులకు అవన్నీ గడ్డి పూచతోటే సమానం. ఇప్పటి వరకు టైటానిక్ షిప్పే కాకుండా అనేక షిప్పులు కూడా నీట మునిగాయి. ఎక్కువ శాతం వస్తువులను క్యారీ చేసే పెద్ద పెద్ద కార్గో షిప్పులే ఇటువంటి సముద్రపు తుఫాన్లకు గురవుతూ ఉంటాయి. దాదాపు నీటిలో మునిగిపోయి మరి అవి పైకి లేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ షిప్పులు సముద్రం మధ్య భాగం నుండి ప్రయాణిస్తాయి కాబట్టి సముద్రం మధ్య భాగంలో సముద్రపు తుఫాన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి అలా సముద్రపు తుఫానుల్లో చిక్కుకున్న కొన్ని షిప్పుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ఇక్కడ కనపడుతుంది ఒక కార్గో షిప్. ఇది షూస్ కెనాల్ నుంచి కార్గో సామాన్లు తీసుకువెళ్లేటప్పుడు రికార్డ్ చేయబడిన వీడియో. మరి సముద్రం మధ్యలో వచ్చిన సముద్రపు తుఫాను ప్రభావం ఈ షిప్ మీద ఏ విధంగా పడిందో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 2, ఇక్కడ కనపడుతున్న షిప్ మెక్సికో నుండి క్యూబాకి సముద్ర మార్గంలో వెళ్తున్న షిప్. ఇది కూడా ఒక కార్గో షిప్. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ షిప్ ఈ సముద్రపు తుఫాన్లో ఇరుక్కుంది. అతి కష్టం మీద ఆ తుఫాన్ నుండి చివరికి ఈ షిప్ తప్పించుకుంది. నెంబర్ 3, ఇక్కడ కనపడుతుంది కార్గో షిప్ కాదు, ప్యాసింజర్ షిప్. ఈ షిప్ లో మొత్తం ప్యాసింజర్సే ఉన్నారు. దురదృష్టవశాత్తు ఒక పెద్ద తుఫాను బారిన ఈ షిప్ చిక్కుకుంది. తుఫాను కారణంగా ఆ షిప్ లోని ప్యాసింజర్స్ అందరూ ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని ఉన్నారు. దాదాపు షిప్ అంతా ఎత్తులో అలలు ఎగిసిపడడం మొదలుపెట్టి అతి కష్టం మీద ఆ షిప్ సముద్రపు తుఫాన్ నుండి తప్పించుకుంది. నెంబర్ 4, ఇక్కడ కనపడుతున్న షిప్ ఒక అమెరికన్ నేవీ షిప్. ఈ షిప్ లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఈ షిప్ ఒక అతిపెద్ద సముద్రపు తుఫాన్ లో ఇరుక్కుంది అని మనకు అర్థమవుతుంది. అతి కష్టం మీద ఈ షిప్ కొన్ని గంటల తర్వాత ఆ తుఫాన్ నుండి బయటపడింది. మరి ఆ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 5, ఇక్కడ కనపడుతుంది ఒక చిన్న ప్రైవేట్ ఓడ. ఈ ప్రైవేట్ షిప్ ఒక పెద్ద తుఫాన్ లో ఇరుక్కుంది. పెద్ద పెద్ద షిప్పులే సముద్రపు తుఫాన్ ముందు అల్లల్లాడిపోతాయి. ఈ చిన్న పడవ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. దాదాపు నీటిలో మునిగిపోయి కూడా ఈ షిప్ అదృష్టవశాత్తు బయటికి వచ్చింది. చూశారు కదా, సముద్రపు తుఫానుకు గురైన కొన్ని షిప్పుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.